శ్రీ గురుదేవ దత్త. నేను ఎప్పుడు క్షేత్రము క్షేత్రము అని చెప్తుంటాను. మీరు చాలామంది అనుకుంటారు ఈయన ఏంటండి క్షేత్రం క్షేత్రం అంటాడు ఎప్పుడు చూసినా కూడా అని. క్షేత్రానికి ఉన్న మహత్యం ఈరోజు చెప్తాను చూడండి. ఇప్పుడు మనం మహాక్షేత్రంలో నిలబడి ఉన్నాం. మన వెనక పద్మాసన దత్తుల వారు ఉన్నారు. ఇది శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి వారి తపోభూమి. వారికి ఇక్కడే నర్మదామాత ప్రత్యక్షమైనటువంటి మహాస్థానం ఇది. ఎన్ని రకాలుగా ఉంటాయి దత్తస్థానాలు: మఠం, పీఠం, మందిరం, ఆలయం, ఉపాలయం, క్షేత్రం, ఇన్ని ఉంటాయి. ఇందులో క్షేత్రానికి ఎందుకు మనం ప్రాముఖ్యత ఇస్తాం? ఎందుకు ఇస్తాము అని అంటే, మీ దగ్గర డబ్బులుంటే మీరు ఆలయం నిర్మాణం చేసుకోవచ్చు. లేదు, ఒక ఆలయంలో దత్తాత్రేయుల వారికి ఉపాలయం నిర్మాణం చేయొచ్చు. లేదా చిన్నగా ఒక మందిరం కట్టవచ్చు. ఎవరైనా దత్త సాధకులు ఒక పీఠాన్ని ఏర్పరచుకోవచ్చు. అవధూతలు కూడా పీఠాన్ని ఏర్పరచుకోవచ్చు. లేదా ఒక దత్త సాధకులు మఠాన్ని ఏర్పరచుకోవచ్చు. కానీ క్షేత్రం ఏంటంటే, స్వయంగా శ్రీ దత్తాత్రేయుల వారు కానీ, వారి అవతార కార్యాలు కానీ, అవధూతలు కానీ అట్టి స్థానానికి వచ్చి ఆ క్షేత్రం యొక్క మూలంలో వారు ఉండి, వారు తపో అనుష్ఠానాదులు నిర్వహించుకొని ఆ క్షేత్రంకి ఇంకా వారి తపశ్శక్తిని కూడా ధారపోసి, వీలైతే అక్కడ ఏ భక్తున్నో ఏ ముముక్షువునో ఉద్ధరించినటువంటి స్థానాన్నే మనం క్షేత్రం అంటాం. క్షేత్రంలో ఉండే శక్తిని ఇంత అని మనం ఎప్పుడూ కూడా చెప్పలేము. అంతటిది క్షేత్రం. అందుకే క్షేత్రానికి ప్రాముఖ్యత ఎక్కువ. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త.